రాముడు తన స్నేహితుడు హనుమంతుడు మరియు వానర సైన్యంతో కలిసి సముద్రం దగ్గరకు వచ్చాడు. ఎలా లంకకు వెళ్ళాలి అని ఆలోచించాడు. అప్పుడు వానరులు పెద్ద పెద్ద రాళ్లు తీసుకుని సముద్రంపై ఒక పెద్ద వంతెన, సేతు కట్టారు. ఈ వంతెనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు లంకకు చేరుకున్నారు. అక్కడ రావణుడి సైన్యంతో పెద్ద యుద్ధం ప్రారంభమైంది. ఇంద్రజిత్ వంటి బలమైన యోధులు పోరాడారు. కుంభకర్ణుడు కూడా యుద్ధానికి వచ్చాడు. వానర సైన్యం ధైర్యంగా పోరాడింది. రావణుడి తమ్ముడు విభీషణుడు మంచి మనసున్నవాడు. అతను రాముడికి సహాయం చేశాడు. రావణుడిని ఎలా ఓడించాలో రాముడికి చెప్పాడు. చివరికి రాముడు తన బాణంతో రావణుడిని సంహరించాడు. చెడు మీద మంచి గెలిచింది. రాముడు సీతమ్మను తిరిగి కలిశాడు. సీతమ్మ తన పవిత్రతను నిరూపించడానికి అగ్నిపరీక్ష చేసింది. ఆమె నిజాయితీ అందరికీ తెలిసింది. వనవాసం పూర్తయ్యాక రాముడు, సీతమ్మ, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వెళ్లారు. అక్కడ ప్రజలు ఆనందంగా స్వాగతం పలికారు. చివరగా రాముడు రాజుగా పట్టాభిషేకం పొందాడు. అందరూ సంతోషంగా జీవించారు.